విశాఖలోని విలువైన భూములపై నెల్లూరు రాబందులు కన్నేశాయి. నోట్లను కుమ్మరించి భూములను కొట్టేస్తున్నాయి. ల్యాండ్ పూలింగ్ ల్యాండ్స్ అన్ని ఇప్పుడు వారి హ్యాండ్స్లోకి వెళ్ళిపోతున్నాయి. దీంతో గొడవ మొదలైంది. ఇప్పటికే ముదపాక స్కామ్తో సతమతమవుతున్న సర్కార్కి మళ్లీ మరో తలనొప్పి మొదలైంది. ముదపాక భూ కుంభకోణం సర్కార్ని ఇరుకున పెడుతోంది. ల్యాండ్ పూలింగ్ చట్టం నీరుగారుతోంది. లొసుగులను పట్టేసిన అక్రమార్కులు భూ దందాలకు దిగారు. సొమ్ములు కుంభరిస్తున్నారు. కన్నేసిన స్థలాలను ఇట్టే పట్టేస్తున్నారు. ఇందుకుగాను నెల్లూరుకు చెందిన 3 ఎమ్మెల్యేల అనుచరులు రంగంలోకి దిగారని తెలుస్తోంది. అసైన్ భూములపై ఇంతకాలం హక్కుదారులకు లేదంటే సర్కారుకు మాత్రమే హక్కుండేది. ఉడా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా ఈ హక్కును ఇతరులు కూడా చేజిక్కించుకోవచ్చని దీనితో రుజువవుతోంది. పెందుర్తి మండలం ముదుపాకలోనే కాకుండా తాజాగా ఆనందపురం, భీమిలి, సబ్బవరం మండలాల్లో కూడా అనేక భూ వ్యవహారాలు వెలుగులోకొస్తున్నాయి. అలాగే అనకాపల్లి, పరవాడల్లో కూడా ఈ రకం దందాలు జోరందుకున్నాయి. విజయనగరాన్ని వదలడం లేదు. అక్కడ కూడా భూదందాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. పెందుర్తి మండలం సౌభాగ్యరాయపురంలో 61 ఎకరాలు, దబ్బందలో 65 ఎకరాలు, గండికుంటంలో 69 ఎకరాలు, కొమ్మాతిలో 49 ఎకరాలు, నేరెళ్ల వలసలో 115 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవడానికి కూడా అధికారులు ప్రయత్నించారు. ఇందులో చాలా మంది హక్కుదారులకు బదులు బడాబాబులే దరఖాస్తులు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా ఉండగా నెల్లూరుకు చెందిన 3 ఎమ్మెల్యేల తరపున జగన్ రెడ్డి అనే వ్యక్తి రంగంలోకి దిగాడు. అసైన్ భూముల వివరాలు తెలుసుకోవడం, ఆ తర్వాత నేరుగా రైతులను కలిసి దందా నడుపుతున్నాడు. అతని గురించి తెలుసుకున్న స్థానిక నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈవేళ నెల్లూరు జిల్లా నుంచి 3 అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తాలూకా ధన సహాయంతో ఈ జిల్లాలో ఉన్నటువంటి భీమిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాల్లో పెద్ద ఎత్తున భూ కొనుగోలు చేశారనేది జగన్ రెడ్డి అనే ఒక అతని ద్వారా భూ కొనుగోలు చేశారనేది ఇవాళ తెలుస్తూ ఉంది. ముఖ్యంగా దళితులకు చెందినటువంటి భూములు, బలహీన వర్గాలకు చెందినటువంటి భూములు మేము మీకు 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తామని చెప్పి 50,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి 15 స్టాంప్ పేపర్స్ మీద సంతకాలు చేయించుకొని, ఎంత ఘోరం అంటే ప్రభుత్వం అసలు అసైన్ ల్యాండ్ అనేది ఎవరికైనా అమ్మితే అది రద్దు అవుతుంది, ఆటోమేటిక్ ప్రభుత్వానికి చెందుతాయి. అటువంటి నిబంధన తొంగలోకి తొక్కి ఇవాళ జీవో రిలీజ్ చేయడం చాలా ఘోరమైనటువంటి. ముదపాక వ్యవహారంతో సతమతమవుతున్న అధికార పార్టీకి ఇప్పుడు నెల్లూరు జగన్ రెడ్డి తీరు మింగుడు పడ్డం లేదు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో లొసుగులుంటే తొలగిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. అక్రమాలకు పాల్పడేవారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమన్నారు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో పెట్టారా, కృష్ణా జిల్లాలో పెట్టారా అనేది ప్రచారమే. ఇప్పుడు దీనికి ఏది కూడా ఒక ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు ఎంక్వైరీ చేయమన్నారు. ఎంక్వైరీలో ఏమన్నా రుజువు అయితే డెఫినెట్గా ఆ తర్వాత ఏం చేయాలనేది గవర్నమెంట్ విల్ టేక్ యాక్షన్. ల్యాండ్ పూలింగ్లో ఎక్కడైనా తప్పులు జరిగితే లేకపోతే ఏమైనా ఉంటే వాటిని డెఫినెట్గా రెక్టిఫై చేస్తున్న అవసరం ఉంది, బాధ్యత ఉంది. అందుకే నిన్న ఎంఏడి మినిస్టర్ గారు కూడా వడాలో రివ్యూ చేసినప్పుడు ఆల్రెడీ వీసీ గారికి అందరూ కూడా చెప్పారు. దాని మీద ఎంక్వైరీ చేయమన్నారు, రిపోర్ట్ తయారు చేయమన్నారు. ముదపాక వ్యవహారంలో సర్కార్ కఠినంగా వ్యవహరించపోతే మరింత మంది అక్రమార్కులు చెలరేగే అవకాశం ఉందని విపక్ష నేతలు అంటున్నారు. కాల్మనీ కేసులను ట్రీట్ చేసిన విధంగానే ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలంటున్నారు. సర్కార్ తాత్సారం చేస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ఆ ల్యాండ్ పూలింగ్ నాపి రైతులకి ఆ భూములన్నీ అప్పగించి ఏదైతే స్టాంప్ పేపర్లు ఉన్నాయో, ఏదైతే కాల్మనీ కేసులో ఏ విధంగా అయితే స్టాంప్ పేపర్లు ఉన్న వారి దగ్గర తీసుకుని మనం వారు ఇచ్చామో, ఒక్కసారి కనుక మీరు ప్రభుత్వం కనుక కన్నెర చేస్తే ఖచ్చితంగా వాళ్ళన్నీ కూడా బయటకు వస్తాయి. దయచేసి ఆ స్టాంప్ పేపర్లన్నీ కూడా వారికి వెనక్కి ఇచ్చేవలసిందిగా రైతులకు ఇచ్చి, రైతుల తలకు భూమి రైతులకు అప్పచెప్పే విధంగా ల్యాండ్ పూలింగ్ ఆపాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుతున్నాం. ఒకవేళ కనుక అది కనుక చేయకపోయినట్లయితే దీని మీద పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పటికే గ్రామాల్లో ఉన్న రైతులందరినీ కూడా కలుస్తున్నాం, ఒక్కొక్క నిజ నిజాలన్నీ కూడా సేకరిస్తున్నాం. అవసరమైతే న్యాయ పోరాటం చేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాడదన్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాం. కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, డెవలప్మెంట్ అథారిటీ కావడంతో ఆదాయ వనరులను పెంచుకోవడానికి మాత్రమే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ను ప్రతిపాదించామంటున్నారు అధికారులు. మా దృష్టిలో వచ్చినప్పుడు ఖచ్చితంగా అలాంటి గ్రామాల్లో ప్రిలిమినరీగా గ్రామసభ పెట్టించి దాన్ని వెరిఫై చేసుకొని, అలాంటిది ముందు ప్రిలిమినరీగా కాంట్రోవర్సీ లేకపోతేనే అలాంటి గ్రామాల్లో ముందుకు మేము సాగనిస్తాం. అలాగే అలాంటి ఎక్కడైనా కంప్లైంట్ వస్తే ఆ గ్రామాల్లో రీఎంక్వైరీ చేసి అది క్లారిటీ అయితే తప్ప ముందుకు వెళ్ళాం. మీరు ఖచ్చితంగా ముందు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ని, కన్సర్న్డ్ ఎస్టేట్ వింగ్ని మొత్తం ఏదైనా ఇలాంటి కాంట్రోవర్సీ జరిగిన ఏం జరిగిన దే ఆర్ లేబుల్ ఫర్ ది క్రిమినల్ యాక్షన్. ఈ వ్యవహారంతో ఇప్పుడు కూడా కొత్త చిక్కుల్లో పడింది. ముదుపాక స్కామ్ పై ఇప్పటికే సీఎం కార్యాలయానికి నివేదిక కూడా పంపారు. అంతేకాదు ముదుపాకలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.